ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేయడం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు అన్ని అధికారంలో వచ్చిన తర్వాత అన్నీ ఇస్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 30-35 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసేసి దిగారు. వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు కానీ ఇంకేమన్నా కానీ ఇవ్వకపోవడం వల్ల అనారోగ్య పరిస్థితులు, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి సర్వము దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలతోనే ఆధారపడి ఉన్నారు. ఈరోజు ఉద్యోగం విరమణ చేసిన తర్వాత కూడా వాళ్ళకి రావాల్సిన జీతభత్యాల గురించి కానీ ఏరియర్స్ గురించి కానీ ఈ విధంగా ధర్నాలు చేసేసి సమ్మె చేసేసి వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర కొట్లాడాల్సిన పరిస్థితి రావాల్సినది అవసరం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఆ అన్యాయం జరిగింది. ఆర్టీసీ కార్మికులు అందరూ కలిసి ఏకదాటిగా తెలంగాణ ముద్దుబిడ్డ నల్లమల్ల పులిబిడ్డ అన్న రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, నీవు ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల విషయంలో కానీ వాళ్ళకి రావాల్సిన ఏరియర్స్ గురించి కానీ 2017 నుంచి రావాల్సిన పిఆర్సీ, 2021 రావాల్సిన పిఆర్సీ అవన్నీ బకాయిలు చెల్లించేసి వాళ్ళ రుణాన పోవద్దనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసిన గొప్పతనాలు వాళ్ళ చరిత్రలో నిలిచిపోతాయి. మీరు తెలంగాణ ముద్దుబిడ్డగా పాలమూరు పులిబిడ్డగా నిలిచిండ్రు. ఈ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలు ఏవో చెల్లించేసి వాళ్ళ రుణాన పోకుండా వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కోరుతున్న గొంతమ్మ కొరికలు ఏం లేదు. మీరు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి రావాల్సిన ఒక 400-500 కోట్ల రూపాయలు పెద్ద సమస్యతో కూడుకున్న పరిస్థితి కాదు. ఎండీ గారి ఆధ్వర్యంలో ఈ అన్ని సమస్యలు పరిష్కరించేసి తక్షణమే నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముందు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను ఏమంటున్నా, రాష్ట్రంలో ఏమో అంటే ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. ఒకటి ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. దానికి ఆర్టీసీ కార్మికులే ఆర్టీసీ కార్మికుల సమస్యనే ముఖ్యం కాదు. వాస్తవానికి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4,50,00,000 కోట్ల జనాలకు జవాబుదారీ ముఖ్యమంత్రి. ఏదేమైనా కానీ మీరు ఇవ్వాల్సిన జీతభత్యాల విషయంలో అనుకోండి, ఏదైనా కానీ మీ మీద ఆధారపడి ఉన్నారు. మిమ్మల్ని విమర్శించి కాదు, ఒకసారి ఆ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీకు అందరూ అంటే ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరూ వెన్నంటి ఉండి మీకోసం ప్రచారం చేసేసి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టారు. ఇప్పటికైనా ఆలోచన చేసి, ఎందుకంటే ఈ యాజమాన్యము అంటే ఎండీ గారు కానీ ఇంకేమని కానీ మీరు చేస్తున్న సమస్యల వల్ల మీరు ఏం చెప్తే ఎండీ గారు అదే చేస్తారు. వాస్తవానికి ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తారని ఆశిస్తూ తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిపోవాలంటే రేవంత్ అన్న ఒక మంచి గొప్ప కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మీకు ప్రత్యేకంగా మన యాజమాన్యం, ఎందుకంటే యాజమాన్యం మొండిగా వైఖరించవచ్చు, ప్రభుత్వాన్ని అనుసరించేసే యాజమాన్యం వైఖరించవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్తే తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఎండీ అంటే తెలంగాణ చలో ఎండీ ఆఫీస్ అని చెప్పేసి ఒక ముట్టడనే కార్యక్రమం పెట్టాను. మనం రెండోసారి పెట్టొద్దు, ఇప్పటికి 3 సార్లు అయిందన్న. దయచేసి చూసుకుంటే ఒక 4 రోజుల క్రితం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేసారు, మళ్ళీ చేసారు, అయినా కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోండి? అంటే నేను ఏమంటున్నా, పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, అంటే రాజకీయ పరిణామాలు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటే అంటే మహాలక్ష్మి పథకం పెట్టారు. మీరు ఇవ్వాల్సిన ఆర్థిక పరిస్థితులతోని ఒక 2 నెలదో 3 నెలదో ఒక 600 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆర్టీసీ కార్మికులు మళ్ళీ వచ్చేసి మీ దగ్గర ఆశించే పరిస్థితి కూడా కలగరు. దయచేసేసి నేను మీడియా ద్వారా ఒకటే కోరుతున్నా రేవంత్ అన్నకు, దయచేసేసి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అంటే విశ్రాంత ఉద్యోగులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండి కాదు, అనారోగ్యంతో వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ హెల్త్ కార్డు అనేది ఒకటి ఇష్యూ చేసినారు. ఆర్టీసీ వాళ్ళకి హెల్త్ కార్డు లేదు. వాళ్ళ అనారోగ్యం పడితే ఎవరితో చూపించుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దయచేసేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ తక్షణమే నిర్ణయం తీసుకుంటారని రేవంత్ అన్నకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ పాలమూరి పులిబిడ్డ జై శ్రీరామ్, జై తెలంగాణ. 2 డిపోలో 2018లో రిటైర్మెంట్ అయినా, నేను 18లో రిటైర్మెంట్ అయినా ఇప్పటి వరకు మాకు ఏ బకాయిలు ఇవ్వలేదు. రెండోది ఈ ఆడోళ్ళది ఫ్రీ పెట్టి మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మొత్తం నాశనం చేసి పడేసారు రేవంత్ రెడ్డి. మేము 2014లో సగం జన సమ్మెలో కష్టపడ్డది మేము, ఎక్కడెక్కడ సమ్మె చేసింది మేము ఆర్టీసీ వర్కర్లమే. 99% మా దిక్కెళ్ళే అసలు తెలంగాణ సపరేట్ అయింది.
తెలంగాణ సపరేట్ అయినాక మేము ఏదో బాగుపడతాం అనుకొని మేము ఏదో సపోర్ట్ చేసినాము. కాబట్టి మమ్మల్ని మొత్తం అనగబెట్టిరు, మమ్మల్ని అనగబెట్టి కేసీఆర్ మమ్మల్ని అనగబెట్టి ఎక్కడిదక్కడ చేసేసిండ్రు. యూనియన్ లేకుండా చేసింది కేసీఆర్. దాని తర్వాత ఆయనను అనగొట్టి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని తీసుకొస్తే ఆయన ఏమన్నా మనం ఒరిగేస్తాడు, మనం మంచిగా చేస్తాడు అనుకుంటే ఆయన తాత వెళ్ళిండి. ఆయన తాత వెళ్ళి మమ్మల్ని మొత్తం అనగబెట్టి మేము ఎన్నిసార్లు ముట్టడి చేసినాము, బస్ భవన్కి ముట్టడి చేసినాము. ఇంతవరకు మాకు స్పందించేది ఏం లేదు. ఇక్కడ వరకు వస్తే మాకు లోపలికి పోనిచ్చే కార్యక్రమం లేదు. ఇప్పుడు 2014 నుంచి రిటైర్మెంట్ అయ్యే వర్కర్లు మొత్తము సగంజన సమ్మెలో మొత్తం ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళే మొత్తం. ఇంతవరకు మాకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది మీకు ఇందులో? నేను రిటైర్మెంట్ అయిపోయినా. అంటే ఎన్ని సంవత్సరాలు చేసిరంటున్నా? నేను 30 సంవత్సరాలు డ్యూటీ చేసిన. 30 సంవత్సరాలు చేసి మేము బతుకుండగానే మా బకాయిలు మాకు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మా బకాయిలు చెల్లించమని మేము అడుగుతున్నాము. ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టి లాభాల్లో వచ్చిందని చెప్పి ఆయనే పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండు. బకాయిలు ఇచ్చిన తర్వాత ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాకు బకాయిలు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ఇంతవరకు ఎండీ ఆఫీస్కు 2 సార్లు 3 సార్లు ముట్టడి చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మొత్తం ఎక్కడి దగ్గర తొక్కి పెడుతున్నాడు. ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా మొత్తం ఎక్కడి దగ్గర తొక్కి పడుతున్నాడు మమ్మల్ని. మేము ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులము. మేము గతంలో జరిగిన ప్రభుత్వంలో లోటుపాట్ల వలన చాలా నష్టపోయాము. గతంలో కేసీఆర్ గారు మేము సకల జనుల సమ్మెలో చాలా ఉధృతంగా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని చెప్పి ఆయన బాహటంగా సమావేశంలో కూడా చెప్పారు. అటువంటిది మీరు మీ వలన తెలంగాణ సాధించుకున్నామని చెప్పి అన్నారు. మీకు కాలుకి ముళ్ళు నాటితే నేను నాలుగుతో తీస్తా అన్నాడు ఆయన గతంలో. కానీ ఏమైంది? ప్రభుత్వంలోకి వచ్చినాక ఆయన మేకులు కొట్టాడు మాకు. మా ముళ్ళు కాదు, కాలుకి ముళ్ళు నాటితే కాదు, మేకులు కొట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని చాలా అవస్థలకు గురి చేసి యూనియన్లు లేకుండా చేసి కార్మికులను అష్ట కష్టాల పాలు చేశాడు కేసీఆర్ ప్రభుత్వంలో. దానికి మేము పోరాటం చేయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు బాసటగా నిలిచి కొన్ని సందర్భాలలో ఆయన మాకు ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాకు మద్దతుగా ఇచ్చి మీకు అన్నీ చేస్తాం సమకూరుస్తామంటే మేము ఆర్టీసీ కార్మికులం అందరం కూడా మంచిగా బాహటంగా మనకు సహకరించడం, మంచి ఘనత సాధించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఆయన బకాయిలు గత ప్రభుత్వం బకాయిలు ఇవ్వడానికి వెనుక ముందు ఆడుతూ మమ్మల్ని ఇంతవరకు కూడా చేస్తున్నాం. ఇప్పటికీ మేము 3 సార్లు అయింది ఇక్కడికి రాబట్టి. మేము ముసలి వాళ్ళని ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాక ఇంకా మాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా గతించిపోయారు చాలామంది. ఏమంటున్నంటే బతికుండంగా మంచిగా బల్సాకు తినబెట్టి ఏదో మంచిగా తినబెట్టాలి, కానీ చనిపోయినాక పిండాకూడు పెట్టినట్లు సమాధి కాడపోయి పిండాకూడు పెట్టి నాయన అద్దింటుంటి అమ్మ ఇద్దింటుంటి అని అనకుండా మేము బతికుండగానే మా యొక్క బకాయిలు మాకు ఇస్తేనంటే మేము చూసి మేము కొంచెం సంతృప్తి పడతాం. మా బకాయిలు అందుకొరకని మాకు మా బకాయిలు మాకు కావాలని మేము రేవంత్ రెడ్డి గారిని ఎంత రావాలి మీకు బకాయిలు? మీకు ఎంత పడింది? మీ ఒక్కరికి ఎంత పడి ఉంటుంది పెండింగ్? నాకు దగ్గర 15 లక్షల దాకా నాకు వచ్చేది ఉంది. మీకు ఒక్కరికి 15 లక్షలు రావాలి. 15 లక్షల వరకు వచ్చేది ఉంది. ఇంకా చాలామందికి 20 లక్షలు కూడా వచ్చేది ఉంది. వాళ్ళందరికీ కూడా బకాయిలు రావాలంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి కదా, ఇస్తామనుకుంటేనే నీరు గారుస్తున్నారు, ఇచ్చడం లేదు. 10-15 లక్షలు బకాయి ఏంటంటే దాదాపు మీరు 30-40 సంవత్సరాల సర్వీస్ ఉంది ఇందులో. ఇన్నేళ్ళు కష్టపడి మీరు విశ్రాంతి తీసుకునే టైంకి డబ్బులు వస్తాయని ఆశపడితే ఇప్పుడు రావట్లేదు. గత ప్రభుత్వం అంతే చేసింది, ఈ ప్రభుత్వం ఇంతే చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు గట్టిగా? ఇప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలని చెప్పి కొన్ని ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలకు ఎట్లా ఇస్తున్నావో మాకు కూడా విశ్రాంత ఉద్యోగులకు ఆర్టీసీలో ఉన్న వాళ్ళకు మాకు పింఛన్లు లేవు కాబట్టి మాకు ఇచ్చే బకాయిలు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి మాకు కావాలని కోరుతున్నాం. మిమ్మల్ని ఒక పథకాలేమి అడుగుతలేము మమ్మల్ని. అందుకొరకని మాకు దయచేసి మీరు మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకొకటి ఏంటి, తార్నాక హాస్పిటల్లో 2 నెలల మెడిసిన్స్ కూడా కావాలని. ఇప్పుడు పోతేనంటే మేము ఎక్కడి నుంచో 150-200 కిలోమీటర్ల నుంచి సీటుకి వస్తేనంటే నెలకే ఇస్తున్నారు మెడిసిన్స్. అట్లా కాకుండా 2 నెలలకు ఒకసారి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక దయ తెలిసి మాకు చేస్తారంటే బాగుంటుందని చెప్పి మా బకాయిలు మాకు చెల్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.